ఎవరు నువ్వు? మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత. రాజమాత శివగామిదేవి ముద్దు బిడ్డ. ప్రపంచాన్ని గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరుడు. అమరేంద్ర బాహుబలి. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ ముందుకు రావాలి. రావాలి. తర్వాత ఆటవికులు సైతం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షా స్మృతి అయితే మీ శాసనాలను మంటల్లో తగలబెట్టండి. మీ న్యాయ శాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరి తీసి పాతరేయండి. మతిలేని ఈ రాజ్యానికి మాహిష్మతి అనే గొప్ప పేరు ఒకటి. దేవసేన, ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసుంటే వస్తుంది. అది ఇక్కడ ఎవరికి లేకపోవడం సిగ్గుచేటు. చూసారా మహారాజా, మీ ముందంత పచ్చిగా నిర్లజ్జగా మాట్లాడుతుందో, ఇక నా ముందు మీ గురించి ఇంకెంత నీచంగా అల్పంగా మాట్లాడిందో ఊహించుకోండి మహారాజా. బాహుబలి
ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయిపోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేసిన దేవసేన. ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల! నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. కట్టప్ప, నీ పూర్వీకులు మాహిష్మతి సింహాసనానికి విధేయులుగా ఉంటామని, మహారాజు ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తామని ప్రమాణం చేశా. దానికి నువ్వు కట్టుబడే ఉన్నావా? నిస్సందేహంగా ఆజ్ఞ మహారాజా. బాహుబలిని చంపే చంపే చంపే. ఏమంటున్నారు? ఎందుకు మహారాజా? అది నీకు అనవసరం. అమ్మ జాగ్రత్త. వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. కలిసిన కన్నుల్లో వెళ్ళి ఉదయించి కాపై ఉంటావా. మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మా మధ్యన ఉండొద్దయ్యా. ఈ జన్మలో ఈ పాపాల్ని మనం కడుక్కోగలమా తల్లి? తప్పు చేశావు శివగామి. చాలా పెద్ద తప్పు చేశాం. బాహుబలి మీద కోపంతో రగిలిపోయాం. కానీ నీ కన్న కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయాం. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించాను రా.